బిగ్ బాస్‌లో ఈ వారం 'పృథ్వీ, యష్మిల' విషయంలో ఒక ఊహించని ట్విస్ట్ అయితే జరగబోతుంది. ఈ వారం గనక చూసుకున్నట్టయితే మొత్తం 6గురు నామినేషన్స్‌లో ఉన్నారు. దానిలో ప్రధానంగా మన విష్ణుప్రియకి మంచి ఓటింగ్ పడింది. గౌతమ్ అయితే అసలు విన్నర్ రేస్‌లోకి ఎళ్ళిపోయాడని సోషల్ మీడియా పోల్స్ చెప్తున్నాయి. తేజ కూడా ఈ వారం అంతా కూడా సింపతితో బిగ్ బాస్ హైప్ చేశాడు. ఇక డేంజర్ జోన్‌లో ఉన్నది ఎవరయ్యా అంటే అవినాష్ డేంజర్ జోన్‌లో మనకి దాదాపుగా గురువారం వరకు కూడా అవినాష్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. అయితే బిగ్ బాస్ యష్మి విషయంలో చేసిన పెద్ద కుట్ర ఏంటి అంటే దాదాపుగా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం రాత్రి వరకు కూడా యష్మి ఫోన్ స్విచ్డ్ ఆఫ్‌లో వచ్చింది. దాదాపుగా కొన్ని వేల మంది యష్మికి ఫోన్ చేసినప్పటికీ కూడా యష్మి కాల్ కనెక్ట్ అవ్వలేదు. దాంతో ఒక్కసారిగా పోల్స్ అన్నీ కూడా మారిపోయాయి. యష్మి లీస్ట్ జోన్‌లోకి వచ్చేసింది. డేంజర్ జోన్‌లోకి వచ్చిందనమాట. అంటే యష్మితో పాటుగా పృథ్వీ కూడా డేంజర్ జోన్‌లోకి వచ్చాడు. అవినాష్ టాప్ 3లోకి వెళ్ళిపోయాడు. లేటెస్ట్ ఓటింగ్ పోల్స్ ఇక ఎగ్జిట్ అయిపోతున్నాయి అనుకునే లోపు దీంతో ఇది నిఖిల్‌కి చాలా పెద్ద ఎదురుదెబ్బ. ప్లస్ ఇంకోటేంటంటే నిఖిల్ వాళ్ళ మదర్ గురించి కూడా చాలా నెగెటివ్ స్ప్రెడ్ చేయడంతో కొంతమంది నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఈ వారం ఓట్స్ వేయటం ఆపేశారు. ఈవెన్ యష్మికి గానీ, పృథ్వీకి గానీ. ఇంకా ప్రేరణ గురించి కూడా ఈ వారం చాలా మెగా చీఫ్‌గా తను పని చేయలేదని, పని చేసిందని ఇట్లాగా గౌతమ్ విషయంలో కానీ, విష్ణుప్రియ విషయంలో కానీ, అవినాష్ విషయంలో కానీ చాలా గొడవలు జరగడం వల్ల ఈ వారం ఓట్స్ అనేవి స్ప్లిట్ అవ్వలేదు కాబట్టి డేంజర్ జోన్‌లో ఉన్నది పృథ్వీ లేదా యష్మి. 99.9% యష్మి డేంజర్ జోన్‌లో ఉంది. అంతేకాకుండా ఇక్కడ డేంజర్ జోన్‌లో ఉన్న యష్మి విషయంలో బిగ్ బాస్ మరో కుట్ర ఏంటి అంటే ఖచ్చితంగా తన ఫోన్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ రావటం. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.